విజయవాడ వరద బాధితులకు అండగా నిలుస్తూ తణుకు నియోజకవర్గం నుంచి వివిధ వ్యాపారస్తులు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద మనసుతో వారు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించడం అభినందనీయమంటూ తణుకు శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ అన్నారు. విపత్తుల సమయంలో తణుకు ప్రజలు ముందుంటారని, విరాళాలతో పాటు అనేక మంది దాతలు స్వయంగా విజయవాడ వెళ్లి నిత్యావసర వస్తువులు, ఆహారం, దుప్పట్లు లాంటివి అందించి ప్రభుత్వం పాటుగా అండగా నిలబడటం హర్షణీయమంటూ కొనియాడారు. దీనిలో భాగంగా అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ బోల శ్రీనివాస్, బోల రమేష్ సోదరులు ₹1,00,000, తణుకు పెట్రోల్ బంక్ అసోసియేషన్ ₹150,000, తణుకు హోటల్స్ అసోసియేషన్ తరపున ₹1,00,000, డాక్టర్ భోగవల్లి వెంకట్రావు ₹1,00,000, వేల్పూర్ గ్రామానికి చెందిన పోలేపల్లి సూర్యచంద్రరావు దంపతులు ₹1,00,000, తణుకు అఫీషియల్స్ క్లబ్ ₹1,00,000, డాక్టర్ దొమ్మెటి సుధాకర్ ₹10,000, దంగేటి శ్రీనివాసరావు ₹5,000, యలమర్తి శ్రీనివాసరావు ₹5,116, కంటిపూడి రాంబాబు ₹20,000, గుర్రం నారాయణరావు ₹10,000 అందించారంటూ తెలిపారు. శ్రీకరి ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ ₹50,000, శ్రీకరి డయాగ్నోసిస్ ₹50,000, స్వాతి ఆర్చ్ వెల్డింగ్ ₹5,000, బోడపాటి నారాయణరాజు ₹10,000, సింహాద్రి వెంకటరత్నం ₹10,000, పులి ఆంజనేయులు ₹25,000, కాపకాయల వెంకటేశ్వరరావు ₹5,000, శ్రీను గోపాలం ₹10,000, 22వ వార్డు వినాయక కమిటీ ₹10,000, నిషా ఫౌండేషన్ ₹1,00,000, ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మరియు యాజమాన్యం ₹1,00,000 వెరసి మొత్తం ₹10,75,116 మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ఆర్మిలి రాధాకృష్ణ గారికి అందించారు. వారి విరాళాలను అందించడం జరుగుతుంది. తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వ్యాపార వర్గాలు కానీ, ప్రజలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ పెద్ద మనసుతో ఎంతోమంది ఈరోజు విరాళాలు అందించి వారందరికీ కూడా మేము కూడా తోడుగా ఉంటామని ముందుకు రావడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎప్పుడూ కూడా ఇటువంటి విపత్తుల సమయంలో తణుకు ప్రజలు అటువంటి వారికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడడానికి ఎప్పుడూ కూడా ముందుంటారనే సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవలం విరాళాలే కాకుండా మన నియోజకవర్గం నుంచి అనేక మంది దాతలు విజయవాడలో ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, ఇతర అవసరాలు కానీ వారు వెళ్ళి అక్కడ స్వయంగా వారందరూ కూడా పంపిణీ చేయడానికి కూడా చాలా అభినందిస్తున్నారు. చాలామంది మహిళలు కూడా ఇక్కడ వారందరూ కూడా విరాళాలు సేకరించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, దుప్పట్లు ఇటువంటివన్నీ కూడా అక్కడ బాధితులకి పంపిణీ చేయడం చాలా చాలా అభినందనీయం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 9 రోజుల పాటు వరద బాధితులకు అండగా నిలబడి వారందరినీ కూడా ప్రతి ఇంటిని మరలా నార్మల్ స్థితికి తీసుకొచ్చే విధంగా ఈరోజు అన్ని చర్యలు తీసుకొచ్చి ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలని కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం అండగా నిలబెట్టిన దానికి సహాయంగా ఈరోజు మన నియోజకవర్గంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎంతోమంది దాతల ముందుకు వచ్చి ఈరోజు ఈ విరాళాలను సేకరిస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా విరాళాలు ఇచ్చినటువంటి వారిలో బోల శ్రీనివాస్ గారు, అమెరికాకి చెందినటువంటి ఎన్ఆర్ఐ ₹1,00,000, వారి బ్రదరు బోర్ల రమేష్ గారు ఇద్దరూ కలిసి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ వెంకట్రావు గారు, డాక్టర్ భోగవల్లి వెంకట్రావు గారు ₹1,00,000, అలాగే తణుకు హోటల్స్ ఓనర్స్ అసోసియేషన్ ₹1,00,000, అలాగే పోలేపల్లి సూర్యచంద్రరావు గారు, సతీ సావిత్రి దంపతులు వేల్పూర్ గ్రామానికి చెందినవారు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే తణుకు అఫీషియల్స్ క్లబ్ వారు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే దంగేటి శ్రీనివాసరావు గారు ₹5,000, డాక్టర్ దొమ్మేటి సుధాకర్ గారు ₹10,000, యలమర్తి శ్రీనివాసరావు గారు ₹5,116, కంటిపూడి రాంబాబు గారు ₹20,000, అలాగే గుర్రం నారాయణరావు గారు ₹10,000 ఇవ్వడం జరిగింది. వీరందరూ కలిసి ముందుకు వచ్చి ఈరోజు సీఎం రిలీఫ్కి సంబంధించినటువంటి చెక్కులన్నింటినీ కూడా అందించి జరగడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు దాతలందరికీ ప్రత్యేకమైనటువంటి పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.